చూడండి, చాలామంది మాట్లాడతారు, ఇలా శానిటైజర్ కొట్టడం జరిగింది, కొద్దిగా శానిటైజర్ కొడితే చాలా మంచిగా అవుతుంది, కొద్దిగా ఎవరికి జలుబు చేయదు, జలుబు వల్ల జ్వరము ఇలా వస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇది అయితే స్కూల్లో నిలబడి ప్రేయర్ చేస్తారు, జన గణ మన అని. ఆ టైంలో అందరు కూర్చొని ఉండేటోళ్ళు క్లాస్లో. ఒక సందర్భంలో మా సార్ చెప్పడం జరిగింది, ఇట్లా నిలబడాలి లెక్కకు నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు అని. సరే, అందరూ మామూలుగానే కూర్చున్నారు. నాకెందుకో లేయాలనిపించింది, లేచి నిలబడినాను. నేషనల్ యాంథమ్ జన గణ మన అని పాట అనేది సాగిందని చెప్పుకోవచ్చు. ఆ పాటకి నేను లేచి నిలబడినాను. క్లాస్లో అందరూ కూర్చున్నారు. అట్లా నేను చాలాసార్లు లేచి నిలబడినా, ప్రత్యేకంగా నోటీస్ చేశారు. కనీసం వాడు దేశం కోసం లేచి నిలబడినాడు, మీరు అది కూడా లేదు అని క్లాస్లో మా హెచ్ఎం సారు ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఆ టైంలో అనిల్ అనిల్ ఉన్నాడు అనేటట్టుగా అయ్యింది. ఇంకా అంతకు మించి సైన్లు పెట్టించుకోవడం జరిగింది. డ్రెస్ వెనకల సైన్లు, సిగ్నేచర్లు పెట్టించుకున్నాను నేను, అంటే గుర్తుగా ఇంకా ఉందని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఇలా చాలా వరకు ఈ విధంగా నడిచింది స్కూల్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ప్రేయర్ విషయానికి వస్తే, ఇక్కడ ప్రేయర్ అనేది జరిగింది. చాలా వరకు దేవుని పాట పెట్టడం జరిగింది. ఇంకా ఇలా సాగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పాట అనేది నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా చాలా వరకు జనగణమన ఇలా ఈ పాటలు అనేటివి ఉంటుండే. ఇంకా ఏదైనా ప్రోగ్రామ్స్ పెడుతుండే. ఒకసారి అసెంబ్లీ అనేది ఉండే, 21 present 10 members absent అని ఇలా చెప్పాలి. మా ఫ్రెండ్ని పక్కకు పెట్టారే, పోరా నేను చెప్తారా అని ఒక హీరోలాగా వెళ్ళాను. పోయినాక అడవి కాళ్ళు వణికినాయి, అలా అయిపోయింది. ఇంకా తర్వాత అరే మళ్ళీ ట్రై చేయరా అని ఇక్కడ పీటీ సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా అలా ఉండేదని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు చూస్తే, ఇప్పుడు కూడా నేషనల్ యాంథమ్ అనేది జరిగేటప్పుడు లేచి నిలబడతా. ఇప్పుడైతే సడన్ మధ్యలో హారన్లు అనేటివి కొడుతున్నారు. ఇక్కడ వచ్చేసి కృష్ణమోహన్ రెడ్డి గారి లారీ కూడా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో జనగణమన అనే అప్పటి నుంచి నేను విలువ ఇస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా విలువ ఇస్తాను. నేను కొద్దిగా ఆగి మాట్లాడతాను. కొద్దిగా ప్రిపేర్ అయ్యాను ఇలా ప్రేయర్ గురించి మాట్లాడదామని. ప్రేయర్ జరిగితే చాలామంది స్టూడెంట్స్ బర్త్డేలు చెప్తారు, సార్ వాళ్ళు టీచర్లు అని చెప్పుకోవచ్చు. ఇంకా వేరే బర్త్డే విషెస్ ఉంటే బర్త్డే విషెస్ చెప్తారు. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ప్రేయర్కి అందరూ హాజరయ్యి అందరం మంచిగా డిసిప్లిన్ అనేది, షూస్ లేకుండా కొట్టేది, మామూలుగా కొట్టేది కాదు, కొడితే ఇట్లా వెనకలా కొట్టేది, అలా కొట్టేది. షూస్ లేకపోతే కొద్దిగా ఏదైనా హెయిర్ స్టైల్గా చేపిస్తే సడన్గా వస్తాడు మా సార్, ప్రిన్సిపల్ సార్ రవి అని చెప్పొచ్చు. వచ్చిన తర్వాత చూస్తాడు, వీనికి ఇది లేదు అది లేదు అని కుట్రులు కొడతారు. రవి సార్ అని చెప్పుకోవచ్చు, అల్లంపూర్ మాంటేశ్వరి. అలాంటి స్ట్రిక్ట్ స్కూల్లో చదివి వచ్చాను. కానీ ఇక్కడనే ఫుడ్ బాగా పెడతారా గవర్నమెంట్ స్కూల్లో అనేలాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వెళ్ళి చూడాలి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఏం జరుగుతుంది, ఏం పెడుతున్నారో తినడానికి. చూసి కొద్దిగా ఏదైనా టేస్ట్ చేసి వస్తానని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలో ఉన్నాను నేను. చాలా వరకు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి ఒక వీడియో తీస్తూ ఏదైనా తింటూ ఇలా సాగాలి, ఒక వీడియోలో కూడా చూపించాలి. ఇది పరిస్థితి. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను. బాయ్, ఉంటాను, నమస్తే.
భారత్ మాతాకి జై. ఇది ప్రేయర్ ఈరోజు జరిగింది, విన్నాను, మాట్లాడదాం అనుకున్నాను. ఇక్కడ లో వాల్యూమ్లో అనేది వాళ్ళ ప్రేయర్ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.